నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. హరీష్ రావు గారు అయితే చంద్రబాబు నాయుడు గారి పైన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అవి ఏంటి, ఏ సందర్భంలో చేయాల్సి వచ్చిందనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మ సిరి, మన వీక్షకులు కూడా నమస్కారం సార్. ఇప్పుడు చూసినట్టయితే హరీష్ రావు గారు చంద్రబాబు నాయుడు గారి పైన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఏవైతే ఉన్నాయో విభజన హామీల గురించి రేవంత్ రెడ్డి గారు అయితే ఏవైతే 7 మండలాలు ఉన్నాయో అవి ఇచ్చిన తర్వాతనే మిగతా హామీల గురించి మాట్లాడాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు పవర్ఫుల్గా ఉన్నారు, తను ఇప్పుడు శక్తివంతమైన మనిషి అని చెప్పడం, తను మాట్లాడడం జరిగింది. కేంద్రంలో ఇండియా ప్రభుత్వం ఆయన గుప్పెట్లో ఉన్నాయన్నట్టుగా తను మాట్లాడడం జరిగింది. సో ఇప్పుడు మరి నిజంగానే చంద్రబాబు నాయుడు గారితో రేవంత్ రెడ్డి గారు ఇవి 7 మండలాల గురించి మాట్లాడతారా హరీష్ రావు గారు చెప్పినట్టు? మరి ఏంటి అసలు ఆయన ఏదైతే వ్యాఖ్యానించారో వాటి అర్థం ఏంటి అసలు? అవును, మీరు అన్నట్టు చాలా దాంట్లో ఆలోచించాల్సిన అంశాలు ఉన్నాయమ్మా. హరీష్ రావు గారు తాము అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగాను, అధికారంలో లేనప్పుడు ఒక రకంగాను మాట్లాడుతున్నారు. మీరు అధికారం దిగిపోయి 2023 లాస్ట్లో జరిగిన ఎలక్షన్స్ అప్పుడు ఆ రాష్ట్ర విభజన జరిగినప్పుడు వెంటనే అధికారంలోకి వచ్చింది కూడా టీఆర్ఎస్ ప్రభుత్వమే కదా. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉంది. అనేక సార్లు వాళ్ళు విభజన అంశాల మీద అదే ప్రజాభవన్లో రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎక్కడైతే సమావేశం అవుతున్నారో అదే సమావేశంలో అదే భవనంలో జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రులు కేసీఆర్ గారు కూడా సమావేశం అయ్యారు. కానీ మరి అప్పుడు వాళ్ళు ఈ అంశాలు ప్రస్తావించినప్పుడు ఆ 7 మండలాలు మాకు తిరిగి ఇస్తే తప్ప వీటిని చర్చిస్తామని ఎందుకు చెప్పలేదు? తర్వాత ఈయన కూడా మరి ముఖ్యమంత్రిగా 10 ఏళ్ల పాటు ఉన్నాడు. ఆయనతో కూడా మోడీ గారితో కూడా మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆ చివరి కాలంలో కూడా బీజేపీ ఇక్కడ ఓడిపోవటానికి కూడా కారణం టీఆర్ఎస్తో మమేకమైన పార్టీగా ముద్రపడే వాళ్ళు మొన్న ఓడిపోయారు. బీజేపీ వాళ్ళు కూడా ఇప్పుడు టీఆర్ఎస్ ఓడిపోవటం ఒక వ్యక్తు, కానీ బీజేపీకి విజయావకాశాలు అప్పటికి మెండుగా ఉన్నాయి. కానీ కేసీఆర్ కవిత గారిని అరెస్ట్ చేయలేదన్న ఒక కారణంతో వాళ్ళు ఓడిపోయారు. బీజేపీ నష్టపడింది, అయినా వాళ్ళు దాన్ని ఫేస్ చేశారు. ఆ రోజున మరి టీఆర్ఎస్కి బాగా అంటగాగిన పార్టీయే కదా బీఆర్ఎస్ అండ్ బీజేపీలు రెండు కూడా. అంటే చీకటి ఒప్పందాలు ఉన్నాయని చెప్పేసి అట్లాంటప్పుడు మరి ఆ రోజు అడగకుండా మరి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వస్తున్న టైంలోనే రేవంత్ రెడ్డిని అడగమంటాం. అవి ఒక అంగీకారానికి వచ్చిన తర్వాతే కదా రాష్ట్ర విభజన జరిగింది. ఎందుకంటే ఆ ముంపు మండలాల్లో పోలవరం నీళ్లు మునిగిపోతాయి ప్రాజెక్టు మూలన. అందువల్ల అది తెలంగాణలో ఉంటే రేపు వాళ్ళు కోర్టుకు వెళ్ళి అభ్యంతరం చెప్పే అవకాశం ఉంది. కాబట్టి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా కేంద్ర ప్రభుత్వంతో ఒకటే చెప్పాడు, ఆ 7 మండలాలు కనుక ఇస్తేనే మేము ఒప్పుకుంటాము, లేకపోతే మేము ఒప్పుకోము విభజనకని. ఆ టైంలో మరి కేంద్రం కూడా ఇక ఇస్తాను అన్న తర్వాత వీళ్ళు కూడా ఇక ముఖ్యమంత్రి పదవి వస్తుంది మనకి, అధికారంలోకి వస్తున్నాం కాబట్టి 7 మండలాలు పోయినాయి అని టీఆర్ఎస్ కూడా నీళ్లు వదులుకునే కదా ముందుకెళ్ళారు. ఇప్పుడు ఈ మాట మాట్లాడటం తర్వాత ఏమో చంద్రబాబు నాయుడు గారు కేంద్రం అక్కడ ఎన్డీఏ కూటమిలో చాలా బలమైన వ్యక్తి, ఏదంటే అది చేయగలుగుతాడు అని అంటాం. ఏదంటే అది చేసినా రాష్ట్ర విభజనని రద్దు చేయలేడు కదా. తర్వాత ఇప్పటికే చాలా అంశాల మీద ఒక క్లారిటీ వచ్చి విభజన ఇప్పుడు 10 ఏళ్ళు కూడా రాష్ట్ర విభజన జరిగి దాటి వెళ్ళిపోయింది. తర్వాత ఇవాళ తెలంగాణలో ఉన్న హైదరాబాద్ కూడా ఆంధ్రప్రదేశ్ రాజధానిగా, ఉమ్మడి రాజధానిగా లేదు అనే అంశం తేలిపోయింది. ఇలాంటిది 10 ఏళ్ల తర్వాత చంద్రబాబు నాయుడు గారు దేన్ని రివర్స్ చేయగలుగుతాడు? రాష్ట్ర విభజనకు జరిగిన నష్ట కష్టాలని ఎంతవరకైనా విభజన అంశాల మీదే చర్చించాలి. విభజన అంశాల్లో ఉన్న పరిధిలోపే పరిష్కరించుకోవాలి తప్ప ఆంధ్రప్రదేశ్ ఏది అడిగితే అది రేవంత్ రెడ్డి గారు ఇవ్వడు, లేకపోతే ఏది పడితే అది చంద్రబాబు నాయుడు గారు అడిగినా అది చట్టబద్ధం కాదు. కాబట్టి విభజన అంశాల్లో ఏదైతే పెండింగ్లో ఉన్నాయో, అపరిష్కృతంగా ఉన్నాయో ఆ విషయాల మీదే వీళ్ళిద్దరూ చర్చించగలుగుతారు, ఆ పరిధిలోనే పరిష్కరించుకోగలుగుతారు. కాబట్టి ఈయన అన్నట్టు 7 మండలాలని తీసుకొచ్చి మళ్ళీ ఇవాళ తెలంగాణలో కలిపే సమస్య రాదు. ఒకప్పుడు ఆ మాటకు వస్తే ఆంధ్రప్రదేశ్లో ఉన్న వెస్ట్ గోదావరిలో ఉన్న మండలాలని, తర్వాత అప్పుడు తాలూకాలు అనేవాళ్ళు, అప్పుడు ఈస్ట్ గోదావరిలో ఉన్న తాలూకాలని, ఇప్పుడు మునగాల, కోదాడ ఇవన్నీ కూడా అంతకుముందు అవి ఆంధ్రప్రదేశ్లో భాగాలే. కోదాడ మునగాల వరకు, మునగాల పరగణ కృష్ణా జిల్లా నుంచి మరి తెలంగాణకి ఇచ్చారు. ఇవన్నీ చారిత్రకంగా జరిగిపోయిన వాటిని మళ్ళీ ఇవాళ ఏమి మీరు వెనక్కి తీసుకోమని రేవంత్ రెడ్డి గారిని అడగటం, ఇవన్నీ రాజకీయ లబ్ధి కోసం చేసే ప్రకటనలే తప్ప ప్రజలు కూడా అన్నీ గమనిస్తారు.
ఇవి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డిని హైదరాబాద్ని మాకు రాసి ఇవ్వమని అడగలేడు. ఎందుకంటే విభజన చట్టంలో హైదరాబాద్లో భాగస్వామ్యం ఇస్తామని ఏమీ లేదు. అట్లాగే కొన్ని అంశాలు ఏదైతే క్లారిటీగా ఉన్నాయో వాటిని పరిష్కారం అయినాయో వాటిని చంద్రబాబు గారు ప్రస్తావించడానికి, తర్వాత జల వనరులకు సంబంధించిన కూడా అక్కడ ట్రిబ్యునల్స్ కూడా ఉన్నాయి. వాళ్ళు కూడా ఇద్దరు జనాభాలని అక్కడున్న భూభాగాన్ని ఇక్కడ భూభాగాన్ని అన్నీ చూసిన తర్వాత నీటి అవసరాలను చూసిన తర్వాతే ఒక నిర్ణయానికి వస్తారు. అన్ని షేర్లుగా ఎలా జరిగినా నీటి విభజన కూడా అంతే జరుగుతుంది. కాబట్టి ఈయనన్నట్టు రేవంత్ రెడ్డి గారు ఆయనకి మూటలాగా కట్టి అన్నీ నెత్తిన పెట్టి చంద్రబాబు గారిని ఏమి పంపించడం, వీళ్ళేదో తెలంగాణకి ఇంకా ఛాంపియన్స్ లాగా పోరాడుతున్నట్టు ఈయన చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారు. బీఆర్ఎస్ 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసిందో ఏం చేయలేదనే ఒక క్లారిటీ రాబట్టి వాళ్ళు వాళ్ళ కాంగ్రెస్ పార్టీని మళ్ళీ తీసుకొచ్చారు. ఇప్పుడు తెచ్చిన పార్టీగా బీఆర్ఎస్ ఎంత క్లెయిమ్ చేసుకుంటుందో మేము తెచ్చామని, ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ కూడా 10 ఏళ్ళ నుంచి అదే పోరాటం చేస్తుంది. ఇవాళ ప్రజలు కూడా కొంత నమ్మారు, ఎస్ ఇచ్చిన పార్టీకి అదే కదా. ఇప్పుడు అదే ఆంధ్రాలో ఒక సీట్ తెచ్చుకోలేకపోయింది కాంగ్రెస్. ఎందుకు తెచ్చుకోలేకపోయింది? అక్కడ వాళ్ళకి వ్యతిరేకంగా జరిగింది, మాకు నష్టం జరిగింది అన్న కసి కాళ్ళల్లో ఉంది. కానీ తెలంగాణ ప్రజల్లో ఏముంది? ఒక అభిమానం ఉంది. ఆ రోజు కేసీఆర్ పోరాడినా ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే, సోనియా గాంధీ గారే. కాబట్టి ఆ పార్టీ కూడా మంచి పార్టీయే, మనకేం శత్రువు లేదనేది తెలిపింది. రెండోది బీఆర్ఎస్ పార్టీ మీద కూడా కొంత వ్యతిరేకత ఏమొచ్చిందంటే వీళ్ళు ఒక కుటుంబ పరిపాలన చేస్తున్నారు, మన ఎంత పాలన చేస్తున్నారు, ప్రజలు తెలంగాణ రాలేదు, ప్రజాప్రభుత్వాలు రాలేదని జనం ఒక తీర్పు ఇచ్చారు. కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి గారి పనితీరుని గమనిస్తారు. నిన్న నిశ్చితంగా కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని ఎలా గమనించారో రేవంత్ రెడ్డి పరిపాలనని, ఈ పనితీరుని గమనిస్తారు, ఫలితాలను గమనిస్తారు. ఈయన కూడా ఫలితం కనుక తేలాపోయాడు అనుకోండి, ఇంకా 10 ఏళ్ళు అక్కడన్నా ఓర్పు పట్టారు కేసీఆర్ కోసం. ఇప్పుడు రేవంత్ రెడ్డిని 10 ఏళ్ళు ఓర్పు పట్టాల్సిన అవసరం లేదు, 5 ఏళ్లలోనే తేల్చేస్తారు. ఇప్పుడు మొన్న జగన్మోహన్ రెడ్డి గారు మాకు అక్కర్లేదని చెప్పినట్టు వాళ్ళు ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు చెప్పినట్టే చేస్తారు. కాబట్టి ప్రజల వాళ్ళ ఆకాంక్షలకి ఆశయాలకి తగ్గట్టుగా, తర్వాత తెలంగాణ ప్రయోజనాలకు తగ్గట్టుగా, ప్రజల ప్రయోజనాలకు తగ్గట్టుగా రేవంత్ రెడ్డి గారు పనిచేయాల్సిన అవసరం ఉంది. మీరు చేయలేకపోయారనే ఒక ప్రజాభిప్రాయం ఏర్పడబట్టికే బీఆర్ఎస్ని తిరస్కరించారు. ఇప్పుడు అదే పరిస్థితి రేవంత్ రెడ్డి గారు తెచ్చుకుంటే అది ప్రజలే ఇస్తారు తీర్పు. కాబట్టి ఇవాళ ఆ రోజు వీళ్ళు 7 మండలాలని విలీనం ఆంధ్రప్రదేశ్లో చేసిన రోజు మాట్లాడకుండా అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారితో చర్చించారు, జగన్మోహన్ రెడ్డితో కూడా చర్చించారు. 10 ఏళ్ళు ఇక్కడ ఒకటే గవర్నమెంట్ ఉంది, ఆ రోజు రేవంత్ రెడ్డి గారు లేరు. ఆ 10 ఏళ్లలో పరిష్కరించలేని అంశాలను ఇప్పుడు మీరు ఎట్లా ప్రస్తావిస్తారు? ప్రస్తావించిన విషయాలు కూడా ఎట్లా ఇప్పుడు మాట్లాడతారు? ఇప్పుడు 7 మండలాలు తెలంగాణకి రావాలి అని అనుకుంటే ఫస్ట్ 5 సంవత్సరాలు కాకపోయినా మిగతా నెక్స్ట్ వచ్చిన 5 సంవత్సరాలు అడగాలి కదా. ఎందుకు ఇప్పుడు నిమ్మకి నీరెత్తినట్టు ఉండి ఇప్పుడు మీరు అధికారంలో దిగిపోయిన తర్వాత ఆ మండలాలు కూడా మళ్ళీ మాకు రావాలంటాం అనేది ఇది తొండి ఆట అంటారు చూసారా? అది తొండి ఆట అనేది జనాలకు అర్థమవుతుంది. ఇప్పుడు హరీష్ రావు గారు మామూలు చిన్న ఆయన కాదు కదా, ఉద్యమంలో కూడా ఉన్న వ్యక్తి. ఆయనకు ఒక గౌరవమైన స్థానం ఉంది, గుర్తింపు ఉంది తెలంగాణ ప్రజలు. ఇప్పటికి కూడా హరీష్ రావు అంటే ఒక విశ్వసనీయత ఉంది, చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. సిద్దిపేట, కరీంనగర్ జిల్లాలో ఆయనకు విశ్వసనీయత ఉంది. కాబట్టి ఆయన హుందాకి తగ్గట్టుగా మాట్లాడితే అది వేరు, కానప్పుడు అది ప్రజలే నిర్ణయిస్తారు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శ్రీ. మన వీక్షకులు కూడా